ఇప్పుడు ఇల్లారా మనం కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయజనక మత్తయి సువార్త నుండి ప్రియులార కొన్ని విషయాలు మనం చూస్తాం. మత్తయి సువార్త ప్రియులార మనం చూసినట్టే మొదటి అధ్యాయము 18 ప్రియులార మనం చూసినట్టే హల్లెలూయా స్తోత్రం. మరియ గురించి రాయబడింది. మరియ గురించి రాయబడింది. ఇప్పుడు ప్రియులార మనం చూసినట్టే ఆ కాలంలో మరియా పెళ్లి కొరకు యోసేపుకు పెళ్లి కొరకు ఎంగేజ్మెంట్ జరిగిన ఆ సమయం అనమాట. పెళ్లి కాలేదు కానీ ఇప్పుడే కన్యగా ఉన్నామన్నమాట. మరి ఆ కాలంలో మనం చూసినట్టే దేవదూత వచ్చి మాట్లాడతారు. నీవు కృప పొందిన స్త్రీ అని లూకా సువార్తలో కూడా రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మనం చూస్తున్నదే బట్ బిఫోర్ ద మ్యారేజ్ టు ప్లేస్ వైల్ షీ వాస్ స్టిల్ ఏ వెర్జిన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ త్రూ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. డైరెక్ట్ అక్కడ రాసి ఉంది. అంటే పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతిగా మార్చబడామన్నమాట. ప్రెగ్నెంట్ అయింది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము యవనస్తురాలు పెళ్లి కొరకు సిద్ధపడి ఉన్నాం. కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్మ వలన దేవదూత ముందే చెప్పారు. తర్వాత మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ వలన ప్రెగ్నెంట్ అయింది. కాబట్టి అలాంటి పరిస్థితులు ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు నీతిమంతుడు, దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి సీక్రెట్ గా అనుకున్నాం అనమాట, ఇది పెళ్లి చేయకుండా మెల్లగా వదిలేస్తామని మనసులో ప్లాన్ చేశాం అనమాట. మనసులో అనుకున్నాం, ఆలోచన చేశాం. ఇప్పుడు వెంటనే దేవుడు ప్రియుల తన దూత ద్వారా మాట్లాడుతున్నాను అనమాట. 20 వచనములో ప్రియుల మనం ఆ మాట రాయబడింది. దేవుడు రాత్రి దర్శనంలో దేవుడు మాట్లాడామన్నమాట. దేవుడు కళ ద్వారా దేవుడు మాట్లాడతారు. కాబట్టి దేవుడు మనకు గ్రహించిన విధంగా దేవుడు మాట్లాడతారు. కళల ద్వారా దేవుడు మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, సరే పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే స్వరం దేవుడు అంటే మన ఆత్మలో కూడా ప్రేరణ ఇస్తాడనమాట. ఇలాగే చేయాలి, అలాగే చేయాలి. కాబట్టి దేవుడైతే మన దేవుడు సజీవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. మనలో మాట్లాడి చక్కని దారులు నడిపిస్తాడనమాట. ఇప్పుడు దేవుని యొక్క మాటలు మనం వినడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు కొత్తగా జన్మించిన మనకు దేవుడు ఆ సామర్థ్య కృప మనకు సమృద్ధి అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. దేవునికి స్వరం వినే కెపాసిటీ, సామర్థ్యం మన ఆత్మలో ఉంది అనమాట. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న మనం దేవుని స్వరం విని ప్రభువుని వెంబడించాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నిన్న మాట్లాడినట్టు ఈ రోజు మాట్లాడాలని లేదు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయితే మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు మనం ఫ్రెష్ వాయిస్ మనం వినాలన్నమాట. అంటే ప్రతిరోజు దేవుని స్వరం విని బ్రతకడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు దేవుని స్వరం కళ ద్వారా దేవుడు మాట్లాడాము. జోసెఫ్ సన్ ఆఫ్ డేవిడ్, ద ఏంజెల్ సెడ్, డు నాట్ బి అఫ్రేడ్ టు టేక్ మేరీ యాస్ యువర్ వైఫ్. ఇప్పుడు మరియును వారిగా నువ్వు తీసుకునే విషయంలో నువ్వు భయపడ అవసరం లేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయింది కదా, కాబట్టి మామూలుగా భయం వస్తుంది. ఎందుకంటే నిందలు, అపమానాలు అంత కూడా రావడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల అయినా చుట్టాలని అడగడానికి అవకాశం ఉంది. నువ్వు ఎందుకు ఇలాంటి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నారు అని అడగడానికి కూడా అవకాశం ఉంది. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు దూత మాట్లాడేమన్నమాట. డు నాట్ బి అఫ్రెడ్, నువ్వు భయపడ అవసరం లేదు. భారీగా నువ్వు తీసుకోవడం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ద చైల్డ్ విత్ ఇన్ హెర్ వాస్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. అంటే మనుషుల ద్వారా కాదనమాట. ఏ యొక్క పురుషుడు కూడా ఆమెను ముట్టలేదు. కాబట్టి ఇది డైరెక్ట్ దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వలన ఆమె గర్భవతి అయింది అని దేవుడు డైరెక్ట్ మాట్లాడతారనమాట. కాబట్టి మన డైరెక్ట్ దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం అనమాట. డైరెక్ట్ దేవుని స్వరం విన్నప్పుడు కొన్ని డౌట్ ఉండే అన్ని క్లియర్ అయిపోతాయి అనమాట. కాబట్టి మన మనసులో కొన్నిసారి కొన్ని విషయంలో మనకు డౌట్ రావడానికి అవకాశం ఉంది.
కాబట్టి మన మనసులో డౌట్ వచ్చి దేవునికి తెలుసు అనమాట. దేవుడు తప్పకుండా దేవుడు మాట్లాడి డౌట్ తొలగిస్తాను అనమాట. ఇప్పుడు నా జీవితంలో అలాంటి ఒక అనుభవం ముందు జరిగిందనమాట. ఫస్ట్ ప్రభు దగ్గర వచ్చినప్పుడు అంటే ఆ సమయంలో దేవుడు దర్శనం చూపామన్నమాట. యేసుక్రీస్తుని వెంబడిస్తానని దర్శనం చూపాము, కానీ నా మనసులో డౌట్ ఉంది, ఇది నిజమా, ఇది డౌట్ ఉంది అనమాట, నిజమేనా అని. ఎందుకంటే మన మనుషులు కాబట్టి కొన్నిసారి ఉట్టేవి కూడా కాలేదు, కొన్నిసారి పడుతుంది. కాబట్టి సరే దేవుడు 5వ దర్శనంలో దేవుడు చూపామన్నమాట. దేవుడు అది ట్రూ అని దేవుడు ప్రూఫ్ చేసామన్నమాట, నాకు అర్థమవుతున్న విధంలో. ఇప్పుడు ప్రియులారా, మనం దేవుడు అర్థం చేసుకోవాలి, మన మనసులో కొన్నిసారి డౌట్ వస్తాయి అనమాట, మన మనుషులం కాబట్టి. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు. దేవుని యొక్క అన్ని విషయాలు మనకు అది గ్రహించే కెపాసిటీ కొన్నిసారి మనం మనుషులం కాబట్టి లేదు. కాబట్టి దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన ఆలోచన గాని, మాటలు, క్రియలు గాని అన్ని ప్రభువు చూస్తున్నాము. ప్రభువుకు చాలా తెలుసు అనమాట. చాలా అంటే చాలా తెలుసు. మనకంటే మనల్ని ప్రభువుకు తెలుసు. మనకు ఆలోచన, మన మాటలు, మన క్రియలు, మన యొక్క సమస్యలు, మన బలహీనత అన్ని తెలుసు దేవునికి, అన్ని తెలుసు. మన ప్రభు అనే యేసుక్రీస్తు అన్ని తెలుసు అనమాట. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుడు మనల్ని సకల సత్యములో నడిపిస్తాడు, తప్పకుండా జీవగానే దేవుడు నడిపిస్తాడు. కాబట్టి డౌట్ కానీ, భయం కానీ ఏదైనా వచ్చిన వెంటనే దేవుడు అది రిమూవ్ చేస్తాడనమాట, తీసివేస్తాడనమాట. డౌట్ నుండి విడిపిస్తుంది, అవిశ్వాసం నుండి, అనుమానం నుండి విడిపిస్తుంది, భయం, ఆందోళన నుండి విడిపిస్తుంది అనమాట. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ప్రాముఖ్యంగా ప్రియులారా, మనం దేవుని యొక్క చిత్తం కొరకు మనం నిలబడాలి, దేవుని ప్రణాళికలు జరగాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు ఆ కన్యగా మరియను, మేరీను లేదా మరియను దేవుడు ఎన్నుకున్నాం అనమాట, ఒక పాత్ర. ఇది చాలా గొప్ప ధన్యత అనమాట, సోదరు. కాబట్టి తర్వాత మనం చూస్తున్నాము, దానికి తోడుగా యోసేపును కూడా దేవుడు వాడుకున్నారు. ఇది మరియను బలపరచినట్లు, కాపుదల కొరకు దేవుడు ప్రియులారా వాడినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మరే విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మరి ఏమో పరిశుద్ధాత్మ వలన ఫిజికల్ గా యేసుక్రీస్తు పుట్టినట్టు పాత్రగా దేవుడు వాడుకున్నాం అన్నమాట. కాబట్టి మనలో కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, జీసస్ వాస్ బోర్న్ ఇన్ బెత్లెహెమ్ ఇన్ జూదా. జీసస్ వాస్ బోర్న్ ఇన్ బెత్లెహెమ్ ఇన్ జూదా. జూదాలో జన్మించాం అంటే బెత్లెహెములో, జూదాలోనే బెత్లెహెములో పుట్టామన్నమాట మరియ ద్వారా. కాబట్టి యూదా ప్రియులారా మనం చూసినట్లయితే బెత్లెహెమ్ మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో కూడా మనం చదివినప్పుడు మనం చూస్తున్నాం. రూతు గ్రంథంలో కానీ ప్రియులారా అలాగే దావీదు ఒక ఊరు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే బెత్లెహెమ్, తన డాడీ ఉన్నది బెత్లెహెంలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే రొట్టె ఇల్లు, బెత్లెహెమ్ అంటే అర్థం రొట్టెలు ఇల్లు అనమాట. కాబట్టి ఆ ప్రాంతం నుండి చాలా దేవునితో భయభక్తి కలిగిన వారిని దేవుడు లేపినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే జీసస్ వాస్ బోర్న్ ఇన్ బెత్లెహెమ్ ఇన్ జూదా. ఇప్పుడు యేసుక్రీస్తు మరియ ద్వారా జన్మించాడు బెత్లెహెములో. అలాగే దేవుడు యేసుక్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన సేమ్ సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో కూడా పుట్టామన్నమాట, మనలో కూడా జన్మించాడు. కాబట్టి మరియ యేసుక్రీస్తును దాదాపు 9 నెలలు 10 నెలలు దగ్గరే పిల్లలు మోసుకొని ప్రతి ఒక్క అనుభవం దేవుడు ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇలాగే తర్వాత ప్రియులారా మనం చూసిన ఒక విషయం ప్రియులారా మనం గమనించాలి. తర్వాత అపోస్తల కార్యం ప్రియులారా మనం చూసినది, అపోస్తల కార్యములో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ 120 మంది శిష్యులు మేడగది ప్రార్థన అనుభవంలో ఉన్నప్పుడు ఈ మరి కూడా అక్కడ ఉన్నామన్నమాట, మరి కూడా అక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే 2 విధంగా మరియ యేసుక్రీస్తును మోసామన్నమాట. ఒకటి ఫిజికల్ గా పరిశుద్ధాత్మ వలన ప్రెగ్నెంట్ గా గర్భవతి అయి తర్వాత కనాం అనమాట. అలాగే యేసుక్రీస్తును ఈ భూమిలోనికి తీసుకొని వచ్చినట్టు మేరీ లేదంటే మరియను దేవుడు వాడుకున్నారు. అది మాత్రం కాకుండా మనం ఇప్పుడు ఎలా ఉంది సేమ్ అలాగే అనమాట. సువార్త విని పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారు ఆత్మతో నింపబడిన ఆ గుండెల్లో కూడా మరి ఉన్నామన్నమాట. అలా కూడా ఈ మహిమా నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు
తనలో వచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండు విధమైన అనుభవంలో ఆ మరియను దేవుడు వాడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం కూడా ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన కొత్తగా జన్మించే అనుభవం కలిగిన స్థాయిలో ఉండడం అంటే యేసుక్రీస్తుని ఇప్పుడు మనం కలిగి ఉన్నాం అనమాట. ఎంత గొప్ప ధన్యత. మన కొన్నిసారి మనకు అనిపిస్తే అబ్బో ఆ మరియా ఎంత గొప్ప ధన్యరాలు అని మనకు అనిపిస్తే నిజమే. అలాగే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మీన్ యేసుక్రీస్తు వాక్యం ద్వారా అంటే సువార్త ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలు కూడా స్పిరిచువల్ గా అంటే ఆత్మీయంగా అంటే స్పిరిచువల్ గా ఆత్మస్వరూపిగా ప్రభుని యేసుక్రీస్తు ప్రియులారా మనలో కూడా ఇప్పుడు నవ్వు ప్రజెంట్ రక్షణ పొందిన మనలో కూడా ఉన్నాం అనమాట. దేవునికి స్తోత్రం. సేమ్ యేసుక్రీస్తు అనమాట. సేమ్ అనమాట. అంటే కన్యామరియ ద్వారా పుట్టిన 33 సంవత్సరం భూమిలో బ్రతికిన తర్వాత శరీరంలో ప్రాణం పెట్టి తర్వాత 3వ రోజు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మని లేపామన్నమాట. తిరిగి లేచిన పునరుద్ధానుడైన మహిమ స్వరూపి అయిన యేసుక్రీస్తు, మహిమ పూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఇప్పుడు ప్రసెంట్ నౌ మనలో ఉన్నామన్నమాట. కాబట్టి అది మనం చూడాలి. దేవునికి స్తోత్రం. అది మనం చూడాలి, అది మనం ధ్యానించాలి. ఇది చాలా గొప్ప విషయం అండి, మామూలు విషయం కాదు. దేవునికి యేసుక్రీస్తును ధ్యానించుకోవడం, యేసుక్రీస్తు మనలో పుట్టడం, మనలో ఉండడం, మనలో ఎదగడం, యేసుక్రీస్తును మనం ఇప్పుడు ప్రియులారా మన అన్నదినం మనం కూడా మోసుకొని నడుస్తున్నాం అనమాట. మనము యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని యేసుక్రీస్తు మోస్తున్నాం, అలాగే మనం యేసుక్రీస్తు అంటే మన క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాం. రెండో అనుభవం ఉంది అనమాట. క్రీస్తు మనల్ని బలపరిచి నడిపి సేమ్ టైంలో క్రీస్తుని కలిగి ప్రియులారా మనం నడుస్తున్న అనుభవం అనమాట. దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన బోనగిన అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా ఆనందించుకోవాలి. ఇప్పుడు ఎంతగా ప్రియులారా మనం ఆనందించుకోవాలి. కాబట్టి బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టామని 2000 సంవత్సరాల క్రితం పుట్టామని చాలా మంది ఆనందిస్తున్నారు. మంచిది. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో పుట్టిన అనుభవం, మనలో పుట్టే మనలో ఉన్నామన్నమాట. మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం ఎంతగా ఆనందించాలి. మనం ఆనందించాలి. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం అండి, మామూలు విషయం కాదు. అంటే సృష్టికర్తైన దేవుడు, పరిశుద్ధైన దేవుడు, గొప్ప మహిమ అనుభవంలో ఉన్న దేవుడు, హోలీ స్పిరిట్ వాళ్ళని అనమాట మనలో వచ్చి నివాసం చేసుకొని మన ఆత్మ ప్రాణ శరీరాన్ని బలపరిచి పాపాన్ని చేర్చినట్టు, లోగాస్తును చేర్చినట్టు, సాతాను తంత్రాలను చేర్చినట్టు, అన్ని సమస్యలను ఓవర్కమ్ చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షకరుస్తూ మనలో నివాసం చేసుకొని మనల్ని బలపరిచి మనల్ని అనేదైనా బలపరిచి నడిపిస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మనలో వచ్చిన కాబట్టి మనం ఆనందించాలి. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే పుట్టిన విషయం, లేదంటే యేసుక్రీస్తు పుట్టిన విషయం, యేసుక్రీస్తు పుట్టారనే విషయం దేవుడు జ్ఞానులకు బయలుపరిచి ఉండవచ్చు. కాబట్టి జ్ఞానులు అది వెదవుకొని ప్రియులారా మనం చూస్తున్నది యెరూషలేములో వచ్చాము. ఆ కాలంలో హెరోదు రాజుగా పరిపాలన చేస్తున్నాం అనమాట. కాబట్టి జ్ఞానులు వచ్చి అడిగామన్నమాట. 2వ దినములో మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ దినములో రాయబడింది, వేర్ ఇస్ ద న్యూ బోర్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్. యూదుల యొక్క రాజు ఎక్కడ పుట్టామన్నమాట. పుట్టిన న్యూ బోర్న్ కింగ్ అని మాట రాయబడింది. చాలా గొప్ప మాట. దేవునికి ఇస్తుంది కింగ్ అని మాట, రాజు. ఇంకా మనం చెప్పాలంటే మన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. చూడండి అంత గొప్ప రాజు, కింగ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంత గొప్ప దేవుడు రోయల్ అంటే ఆ కింగ్ అనమాట. కాబట్టి ఆ గొప్ప కింగ్ పరిశుద్ధాత్మ వలన వచ్చి ఇప్పుడు ప్రియులారా మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి అనుభవం మనకు రాలేదు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. అబ్బో నన్ను కూడా ఇప్పుడు ఎన్నుకోలేదు కదా అని ఇప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మనలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ అది కూడా ప్రియులది. ఇప్పుడు ఉన్న యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇప్పుడున్న యేసుక్రీస్తు ప్రసెంట్ పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న యేసుక్రీస్తు, మహిమ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 100%
జయించిన క్రిస్తు అనమాట. ఇది చాలా గొప్ప విషయం. శిలువ మరణంలో వెళ్ళి అంటే తన జీవితం కానీ శిలువ మరణం ద్వారా కానీ పూర్తిగా సాతాను, శత్రువైన సాతాను, మన శత్రువైన మనం మనుషులతో మనకు పోరాటం లేదు. మనుషులు మన శత్రువులు కాదు. కాబట్టి మనం నిజమైన శత్రువు సాతాను. ఆ సాతాను 100% శిలువ మరణం ద్వారా ఓడించి జయం పొందిన యేసుక్రీస్తు, ఆ కింగ్ ప్రియులరా, పరిశుద్ధాత్మ, ఆ రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన ఆ గొప్ప క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులరా మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాము. మనం మోసుకొని నడుస్తున్నాం, మనల్ని కూడా మోసుకొని నడుస్తున్న దేవుడు ప్రభు మనల్ని కూడా బలపరుచుకొని మనల్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. రెండు జరుగుతుంది అనమాట. మన క్రిస్తువుని కలిగి ఉన్నాము, క్రిస్తుకు చోటించాము. అలా ఆ క్రిస్తు మనల్ని కూడా అనుదినం ఆత్మ ప్రాణ శరీరం మనల్ని కూడా బలపరుస్తున్నాం అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, క్రిస్తు మనతో పాటు, మన క్రిస్తుతో పాటు అంటే మన కలిసి ప్రియులరా మనం ముందుకు వెళుతున్నాము. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మనలో వచ్చిన ప్రభు కింగ్ అనమాట. అంటే రాజులకు రాజు. అంత గొప్ప అనుభవం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ క్రిస్తువుని ప్రియులరా అనుదినం అనుభవించుకోవడం, ఆ ధన్యత దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆ క్రిస్తు మనలో నివాసం చేయడం ఎల్లప్పుడు 24 hours అనమాట. ప్రతినంత కాలం తర్వాత కూడా ఉంది, ప్రతినంత కాలం మాత్రం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో చేసాం. కాబట్టి ప్రభు ఉద్దేశం ఏంటిది? మన నిత్యం యేసుక్రీస్తుతో ఉండాలన్నమాట. కొన్ని రోజులు కాదు, 70 సంవత్సరం లేదంటే 120 సంవత్సరం అని కాదు, కానీ నిత్యం యేసే మనతో ఉండాలని యేసే కోరుతుంది. మనం కూడా నిత్యం యేసుక్రీస్తు శాస్త్యంగా, యేసుక్రీస్తు బిడ్డలుగా మనం కూడా ఉండాలని ప్రభు కూడా కోరుతుంది. అంటే మన సహవాసం, మనమేమో యేసుక్రీస్తు సహవాసం కోరుతుంది. అలాగే మనకంటే ఎక్కువ ప్రియులరా యేసుక్రీస్తు కూడా మన సహవాసం కోరుతుంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనం కోరుతుంది ఇప్పుడు బైబిల్లో రాయబడింది. మనం ఆలోచన కంటే యేసే ఆలోచన ఇంకా గొప్పది అనమాట. ఇప్పుడు మనం యేసుక్రీస్తును కోరుతున్నామేమో, మీరు ఎల్లప్పుడూ నాతో ఉండాలి, మంచిది, ఇమ్మానుయేల్. కాబట్టి యేసుక్రీస్తు కోరిగా దానికంటే గొప్పదిగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇది నాతో ఉండాలి, మీతో ఉండాలని పరిశుద్ధమైన శక్తి సామర్థ్యం కలిగిన రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రియులరా ఎంతగా కోరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం దర్శనం పొందినప్పుడు లేదంటే మనం దేవుని కుమార్తె మార్చబడినప్పుడు పరలోకంలో ప్రియుల గొప్ప ఆనందం అనమాట. ఎందుకంటే మనల్ని దొరికిన కాబట్టి, మనల్ని తప్పిపోయిన మనల్ని దొరికిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని రక్షించుకోవడానికి వచ్చాము. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని కొన్న కాబట్టి దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు ఎన్నుకున్న కాబట్టి దేవునికి స్తోత్రం. మన దేవుని సొత్తుగా మార్చబడిన కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో ఆనందం అంటే దేవుడు కోరిక నెరవేర్చబడామన్నమాట. కాబట్టి ఇంకా కూడా కోరిక ఉంది పూర్తిగా, అంటే మహిమా శరీరంలో మనం ఉండాలి అని కూడా ప్రభు కోరుతుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే మహిమా శరీరంలో ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం కూడా మహిమా శరీరం పొందాలి అని కూడా ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు సిద్ధపరుస్తున్నాం అనమాట. ఎందుకంటే పాప శరీరం నుండి మనం బయటపడాలి, సిన్ఫుల్ న్యాచురల్ నుండి పూర్తిగా బయటపడాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి ఆ అనుభవం కూడా దేవుడు త్వరగా ఇస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడే ప్రియులారా మనం చూస్తే వేర్ ఇస్ ద న్యూ బోర్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్ అని అడిగినప్పుడు, అడగడం మాత్రం కాదు, వారు చెప్పామన్నమాట, మేము స్టార్ అంటే నక్షత్రం చూసాము, ఐ మీన్ అలాగే మేము వచ్చాము. అది మాత్రం కాకుండా మేము ఆరాధన చేయాలి, అంటే మేము ఆ క్రిస్తుని మేము ఆరాధన చేయాలి, వర్షిప్ చేయాలి. ఆ ఉద్దేశంతో మేము వచ్చామని జ్ఞానులు చెప్పేవన్నమాట. ఇది విన్నగానే హెరోదు రాజు మనసులో బాధపడామన్నమాట. ఎందుకంటే ఇంకొక రాజు, నేను తెలియకుండా ఇంకొక రాజు ఎవరు అని తన మనసులో కొంత బాధపడాము. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే రాజు అడిగామన్నమాట, ఈ యూదులు రాజు ఎక్కడ పుడతారు అలాంటి విషయాలు రాజు తెలుసుకున్నామన్నమాట. అడిగి తెలుసుకున్నప్పుడు కొందరు చెప్పారు బెత్లెహేములో, యూదులోని బెత్లెహేములో పుడతారని ఉంది. సరే, కాబట్టి రాజు చెప్పారు, మీరు వెళ్ళి ఆరాధన చేయండి, ఆ శిశువును వెళ్ళి ఎక్కడైనా మీరు వెళ్ళి సెర్చ్ చేయము, చూసిన తర్వాత ఆరాధన చేసిన తర్వాత నాతో చెప్పము, నేను కూడా వెళ్ళి ఆరాధన చేస్తామని చెప్పామన్నమాట. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులరా ఆ జ్ఞానులు వెళ్ళాము,
స్టార్ లేదంటే ఆ నక్షత్రం వారికి దారి చూపినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ యేసుక్రీస్తు పుట్టిన ఇంటి దగ్గరికి నడిపించామన్నమాట. లేదంటే ఇప్పుడు కూడా ప్రియుల తర్వాత మనం చూస్తున్నాము వారు యేసుక్రీస్తును చూస్తామన్నమాట. యేసుక్రీస్తు అలాగే యేసుక్రీస్తు తల్లి మరియను కలిసాము. తర్వాత సాగలపడి యేసుక్రీస్తును ఆరాధన చేశాము. అలాగే తర్వాత మనం చూస్తున్నాము వారు ఆమె బాక్స్ అది పెట్టి అది కూడా విప్పి ట్రెషర్ దెన్ దే ఓపెన్ దేర్ ట్రెషర్ చెస్టస్ అండ్ గేవ్ హిమ్ గిఫ్ట్స్ గోల్డ్ గా ప్రియులారా ఫ్రాంకిన్సెన్స్ అండ్ మిర్రా. కాబట్టి కొన్ని వస్తువులు ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తుకు సమర్పించినట్టు ఆరాధనతో పాటు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తుంటే దేవుడు మాట్లాడామన్నమాట. ఆ జ్ఞానంతో కూడా దేవుడు మాట్లాడాము, మీరు హెరోద్ దగ్గర రాజు దగ్గర వెళ్ళవద్దు. ఎందుకంటే రాజుకు ఉద్దేశం దేవునికి ముందే తెలుస్తుంది అనమాట. రాజు ఒక ఉద్దేశం దేవుడు అర్థం చేసుకొని దేవుడు జ్ఞానులతో చెప్తారనమాట, మీరు వేరే దారిలో వెళ్ళాలి కానీ రాజు దగ్గరే వెళ్ళవద్దని చెప్పామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ అధ్యాయంలో మాట రాయబడింది, మీరు తర్వాత హెరోదు నందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. తర్వాత 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకా యోసేపుతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. చూడండి, దేవుడు మాట్లాడే దేవుడు. ఆ జ్ఞానులతో మాట్లాడాము, ఇలాగే యోసేపుతో కూడా మాట్లాడాము. చూడండి, కాబట్టి అదే దేవుడు నా కొరకు మీ కొరకు కూడా తప్పకుండా మాట్లాడతారు, తప్పకుండా పనులు చేస్తారు. అంటే మన కాపుదల కొరకు దేవుడు చాలా శ్రద్ధ కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. మన ప్రొటెక్షన్ దేవుని బిడ్డలుగా ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడు కాపాడామంటే యేసుక్రీస్తు కుమార్తె ఉన్న యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనల్ని కూడా జీవంగల దేవుడు తప్పకుండా కాపాడుతాడు, 100% కాపాడుతాడు. కాబట్టి ప్రియులను కానీ మన దేవుని స్వరం విన్నవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని నడిపింపు చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవుడు సర్వజ్ఞాని, కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా అద్భుతంగా సర్వశక్తి మందులు కూడా కాపాడుతాడు. దేవుడైతే మనల్ని ఇప్పుడు దాకా కాపాడినప్పుడు దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తుంటే దేవుడు యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నవాడు దేవునికి స్తోత్రం. యేసే మాటల ద్వారా దేవుడు మనల్ని అనుదినం కాపాడుతున్నవాడు స్తోత్రం. హోలీ స్పిరిట్ వల్ల దేవుడు మనల్ని కాపాడుతున్నవాడు దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే దేవుడు తన బలమైన దూదల ద్వారా కూడా దేవుడు మనల్ని కాపాడుతారు అనమాట. దేవుడైతే మనల్ని కాపాడుతారు. యేసుక్రీస్తును కాపాడినట్టు నిన్ను కూడా యేసుక్రీస్తును కలిగిన యేసుక్రీస్తును ధరించుకొని ఉన్న ప్రియులారా మనల్ని కూడా సజీవుడని దేవుడు తప్పకుండా కాపాడతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఒకరోజు కాదు, ఆమేన్, ప్రతిరోజు కాపాడతారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కాపాడతారు. ఇందులో ఉన్నప్పుడు కానీ బయటకు వెళుతున్నప్పుడు కానీ ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. యేసు రక్తం విశ్వాసంలో ఆధారపడి వెళ్ళాలి. దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని కాపాడుతాడు. ఇంకా దేవుడు నడిపిస్తాడు, మాట్లాడతారు. మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అని దేవుడు నాతో మీతో తప్పకుండా మాట్లాడతారు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఎవరితో మాట్లాడాలో వారితో దేవుడు మాట్లాడాం అనమాట. కాబట్టి దేవుడు జ్ఞానులతో మాట్లాడాం, యోసేపుతో మాట్లాడాం. కాబట్టి జ్ఞానులేమో తిరిగి వారు సొంత ఊరికి వెళ్ళి ఉండొచ్చు. యోసేపు దేవుడు చెప్పినట్టు ఐగుప్తుకు వెళ్ళమని దేవుడు చెప్పామన్నమాట. ప్రాంతం కూడా దేవుడు మాట్లాడామన్నమాట. అది కూడా బైబిల్లో రాయబడింది, ఫాస్ట్ వెళ్ళిపోవాలని రాయబడింది. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రదేశమై హెరోదు ఆ శిశువును సంహరింపవలేనని ఆయనను వెదగబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయిన రాయబడింది. నడుచుకొని భూమని కాదు, అంటే పారిపోయి అంటే రాజు కూడా హెరోదు రాజు కూడా కొంచెం ఫాస్ట్గా ఉన్నానమాట. త్వరగా స్తోత్రం నాశనం చేయాలని హెరోదు తన హృదయంలో ఆలోచన చేసామంతే. కాబట్టి దేవుడు దానికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఫాస్ట్ అనమాట. సాతానుకు ఆలోచన కాదు, దేవుడు దానికి అడ్వాన్స్ గా దేవుడు బలపరిచే దేవుడు అనమాట. అడ్వాన్స్ అనమాట. మన దేవుడు ఎల్లప్పుడూ అడ్వాన్స్ గా ఉంది అనమాట. ఇప్పుడు మనం అనుకోదు సాతాను ఏదైనా పని చేస్తున్న తర్వాత దానికి ముందే దేవుడు మనల్ని ఎలా కాపాడుకోవాలని దేవుడు అన్ని సిద్ధపరిచి నడిపించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం.
ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము జ్ఞానులు దేవుని స్వరం విన్నామన్నమాట. అలాగే యోసేపు దేవుని ఒక స్వరం విన్నా. కాబట్టి ఇప్పుడు ఇలా వినడం మాత్రం కాదు, యోసేపు దానికి తగినట్టు అలాగే చేస్తున్నాం అనమాట. దేవుడు ఏదైతే చెప్పారో దాని ఇంకా డౌట్తో ఉండలేదన్నమాట. ఫస్ట్ మనం చూస్తున్నాం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము కొంచెం అనుమానంతో ఉన్న దేవుని యొక్క విషయాలు కొంచెం అంటే తన ఇక్కడ మనుషులు కాబట్టి అలాగ రావచ్చు. అనుమానంతో చూస్తున్న వ్యక్తి కానీ దూత మాట్లాడిన తర్వాత అనుమానం అందరూ తొలగిపోయాం అనమాట. తర్వాత కూడా దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే యోసేపుకు దేవుడు స్వరం క్లియర్ గా విన్నామన్నమాట. ఇప్పుడు వెంటనే ప్రియులారా మనం చూస్తున్నాము యోసేపు వెళ్ళినట్టు ఆ స్వరానికి లోబడినట్టు ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు నాతో మీతో కూడా దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు మనం కూడా దేవుని స్వరానికి లోబడాలి అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి లోబడాలి, పట్టించుకోవాలి. కాబట్టి మన ప్రార్థన పూర్వక సమయం గడిపినప్పుడు దేవుడు తప్పకుండా మాట్లాడతారు. స్వరానికి లోబడి బ్రతున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో అనుభవంగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తుంటే యోసేపు అలాగే మేరీ శిష్యుని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎవరైతే ఆ శిశువును క్రిస్తువుని చంపేయాలని అనుకున్న రాజు చనిపోయిన కాలం దాకా వారు అక్కడే ఐగుప్తులో సేఫ్టీ ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా చాలా కాలం తర్వాత మనం చూసినట్లయితే హెరోదు రాజు చనిపోయామన్నమాట. అప్పుడు ప్రియులారా మరలా దేవదూత 19వ వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మరలా దేవుడు దూత ద్వారా మాట్లాడామన్నమాట. When Herod died, an angel of the Lord appeared in a dream to Joseph in Egypt. The angel said, "Take the child and his mother back to the land of Israel." ఇశ్రాయేలుకు తిరిగి వెళ్ళము. ఎవరైతే చంపేయాల అని అనుకున్నారో వారు మరణించిన కాబట్టి తిరిగి వెళ్ళమని చెప్పాము. కాబట్టి చూడండి, దేవుడు అన్ని ఎరిగిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా ఇంకొకటి సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఒకటి సువార్త మీద రక్షణ పొందినప్పుడు క్రిస్తు మనలో వచ్చేస్తామన్నమాట. అంటే మనలో ఉన్న క్రిస్తును కూడా చంపేసుకోవాలని ఈవిల్ స్పిరిట్ తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఈవిల్ స్పిరిట్ కోరి అదనమాట, క్రిస్తు ఎదగవద్దు అనమాట. క్రిస్తు ఎదగవద్దు. ఎందుకంటే క్రిస్తు ప్రియులరా పుట్టవద్దు, ఎదగవద్దు, ఇదంతా సాతాను కోరుతుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ఎదగినప్పుడు కాబట్టి మనం చూస్తుంటే ఆల్రెడీ ప్రియులరా మనం చూస్తుంటే యేసుక్రీస్తు మరే ద్వారా పుట్టాము, సెలవు మరం ద్వారా సాతాన్ని ఓడించాము అనమాట. ఓడించాం. కాబట్టి అదే ఈ సాతాన్ ఈవిల్ స్పిరిట్ ఇప్పుడు కూడా పని చేస్తుంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే లీగల్ గా యేసుక్రీస్తు సాతాను సంపూర్ణంగా ఓడించాము అన్నప్పుడు కూడా ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది సాతాన్ మనల్ని ఏం చేయలేదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన ఆత్మ కొత్తగా జన్మించిన మనం ఆత్మను ఏమీ చేయలేదు. ఎందుకంటే బైబిల్ రాయబడి సాతాన్ మనల్ని ముట్టలేదు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులరా అయినప్పుడు కూడా ఈ సాతాన్ ప్రియులరా మనం చూస్తుంటే మన బైబిల్ మనకు నేర్పిస్తుంది వాక్యాలు మన హృదయంలో నాటబడిన వాక్యాలు ఎత్తుకొని పోవడం కానీ, లేదంటే వాక్యాలు గ్రహించకుండా పనిచేయడం కానీ, లేదంటే సువార్త ప్రజలు వినకుండా దీన్ని అది గ్రహించకుండా కూడా పనిచేస్తుంటూ పరిశుద్ధ గ్రంథం 108 రాయబడి ఉంది. అది మాత్రం కాకుండా ఈవిల్ స్పిరిట్ కూడా ప్రియులరా మనం చూస్తుంటే చాలా గుంపులు ఉన్నట్టు ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనంలో మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవదూత కూడా చాలా గుంపులు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు, దేవదూతలు, సాతాను దూతలు. కాబట్టి ఈ సాతాను ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెలవు మరణం ద్వారా సాతాను ఓడించిన కాబట్టి పాములను, తేళ్లను, శత్రువుల మందటి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఎన్నో విధంగా ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేసి ఉండవచ్చు. మనలో ఉన్న క్రిస్తు ఎదగకుండా, లేదంటే క్రిస్తులో ఉన్న విశ్వాసంలో మనం నిలబడకుండా ప్రయత్నం చేసి ఉండవచ్చు. కాబట్టి ఆయనప్పుడు కూడా దేవుడు మహాకృపను బట్టి ఈ రోజు మన క్రిస్తు కొరకు నిలబడుతున్నామంటే, క్రిస్తు మనలో ఎదుగుతున్నామంటే దేవుని కాపుదల ప్రియులారా నాకు మీకు ఉంది అనమాట. దేవుని కాపుదల ఉంది అనమాట. కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా కూడా దేవుడు కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం దేవుని బిడ్డలుగా ప్రియులారా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనలో ఇచ్చిన యేసుక్రీస్తు సంపూర్ణంగా ఎదిగినాక కాబట్టి మన వాక్యం ప్రతిరోజు పరిశుద్ధాత్మ వాక్యాలు పోంచుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభువును ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడిన అభిషక్తులతో మనం దేవునితో సమయం గడపాలి, అభిషక్తులతో కూడా సమయం గడపాలి. ఇప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రికలో రాయబడి 4వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనలో వచ్చిన క్రిస్తు యొక్క సంపూర్ణ స్టాండర్డ్ స్థాయికు పురుషోత్తం
లేదంటే సంపూర్ణ లెవెల్ కు మీరు ఎదగాలని తండ్రిని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు 5 ఫోల్డ్ మినిస్ట్రీస్, లేదంటే అపోస్తలును, ప్రవక్తలను, బోధకులను, కాపురులను, సువార్థికులను, అంటే టీచర్స్, బోధకులను వారు దేవుడు ప్రియులారా మనకు ఇచ్చేసామన్నమాట. గిఫ్ట్ గా ఇచ్చేసామని కూడా బైబిల్లో రాయబడింది. సంఘానికి అపోస్తలు అంటే దేవుడు సంఘానికి ఇచ్చిన నిజమైన అపోస్తలు. అంటే డూప్లికేట్ అపోస్తల గురించి కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది అనమాట. అంటే ఒరిజినల్ అనే విధంగా మనం చూస్తున్నాం. అపోస్తలు గాని, ప్రవక్తలు గాని, కాపులు గాని, టీచర్స్ అన్ని విధముల్లో ప్రియుల డూప్లికేట్ ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. కాబట్టి ఆ తేడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిజంగా మనం కొత్తగా జన్మించిన వారు ఉంటే, సత్యాలు గ్రహించిన వారు ఉంటే ఈసీగా మనకు అర్థం అయిపోతాయి అనమాట. అంటే యేసు స్పష్టంగా చెప్పారు ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి అని కూడా ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది. 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తుంటే 15-18లో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు ఎలాగే అంటే అబద్ధ ప్రవక్తలను మన ఎలాగ తెలుసుకోవాలి, ఎలాగే వారు అబద్ధ ప్రవక్తలని ప్రియులారా వారిని ఎలా గుర్తించుకోవాలని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. ఎలాగంటే వారి యొక్క ఫ్రూట్ చూడాలి అనమాట. అంటే వారి యొక్క ఫలం చూడాలి అనమాట. ఫలం కాబట్టి ఒక చెట్టు మంచి చెట్టు ఉంటే దాని యొక్క ఫ్రూట్ మంచి వస్తాయి అనమాట. ఒకవేళ చెట్టు మంచిది లేదు అంటే ఫ్రూట్ కూడా మంచిది లేదనమాట. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పుడుడి, వారు గొర్రెలు చర్మములు వేసుకొని మీ యొద్ద వత్తురు, మన దగ్గరికి వస్తారనమాట. కానీ లోపల వారు క్రూరమైన తోడేలు, వారి ఫలములు వలన మీరు వారిని తెలుసుకుందరు. అంటే బయటకు చూసినట్లయితే వారి సేమ్ అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే గొర్రెలు చర్మాలు కప్పేస్తున్నాయి కాబట్టి. కానీ లోపల మాత్రం తేడా ఉన్నట్టు బైబిల్లో రాయబడింది. లోపల వారు క్రూరమైన తోడేలు, వారి ఫలములు వలన మీరు వారిని తెలుసుకుందరు. వేరే మార్గం లేదు. అదే బైబిల్ మనకి యేసు స్పష్టంగా చెప్పారు, వారి ఫలం వస్తాయి అన్నమాట. కాబట్టి నిజంగా రక్షణ పొందిన వ్యక్తి ఉంటే వారి ఆత్మ నుండి పరిశుద్ధాత్మ ఫలం వస్తాయి అన్నమాట. పరిశుద్ధమైన జీవితం, వాక్యానుసరమైన జీవితం అలాంటి ఉన్నది. కానీ అబద్ధ ప్రవక్తలు ఉండేది రాదనమాట. ఎందుకంటే జీవంగా దేవునితో వారికి సంబంధం లేదు, దేవుని మాటలు వారు పట్టించుకోలేదు. కాబట్టి మన అర్థమైపోతాయి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముళ్ళ పోదలో ద్రాక్ష పండ్ల అయినను, పల్లూరు చెట్లను అంజూర్పు పండ్లైనను కోయుదరా. అలాగున్న ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అంటే దీని వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి మేడం. దీని వలన ఎవరు నిజంగా దేవుని నమ్ముతున్నారు, నిజంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించామా లేదా అని మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ విషయంలో దేవుని బిడ్డలు కొద్దిగా జాగ్రత్త ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే మన దారి తప్పిపోవద్దు అనమాట. అంటే దేవుడు కోరుతుంది. సరే, కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ఒక సంపూర్ణ లెవెల్ స్టాండర్డ్ కు మన అందరు ఎదగాలి. అంటే యేసుక్రీస్తు సంపూర్ణంగా నాలో మీద ఎదగాలి. ఇప్పుడు దేవుడు 5 ఫోల్డ్ మినిస్ట్రీ వారిని దేవుడు అభయపినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఉద్దేశం అనేది క్రీస్తు మనలో ఎదగడం అనమాట, సంపూర్ణంగా ఎదగడం. ఇప్పుడు మన ఒక ప్రార్థన సహవాస ఒక ఉద్దేశం కూడా అదే, క్రీస్తు సంపూర్ణంగా మనలో ఎదగడం అనమాట. అందరిలో ఎదగడం అనమాట. అందరిలో ఎదగాలి అనమాట. పిల్ల కాదు, అందరిలో క్రీస్తు ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, దేవుని యొక్క ప్రేమ అందరి నుండి ప్రవహిస్తుంది అనమాట. క్షమించే గుణాలు అందరి నుండి రిలీజ్ అవుతాయి. సహనం, ఓర్పు, సాత్వికం అంటే దేవుని పరిశుద్ధాత్మ ఫలం వరాలతో అందరూ నింపబడతాయి అనమాట. అలాంటి ఉన్న సంఘం ప్రియులారా యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. ఇప్పుడు క్రీస్తులో అది ఉంది అనమాట. క్రీస్తులో అలాంటి ఉన్న సంఘం అనమాట. క్రీస్తులో ప్రియులారా మనం చూసినదే పరిశుద్ధాత్మ ఫలం వరాలతో నింపబడిన ఆ సంఘం ప్రియులారా మనం చూసినదే క్రీస్తులో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తులో అది ఉంది, మనలో ఉన్న క్రీస్తులో అది ఉంది అనమాట. క్రీస్తు మనలో ఎదుగుతున్నప్పుడు అది రిలీజ్ అవుతాయి. పరిశుద్ధాత్మ ఫలం కానీ వరాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి అది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గ్లోరియస్ చర్చ్ అనమాట. అంటే మహిమతో నింపబడిన సంఘం అనమాట. వాక్యంతో, ఆత్మతో, జీవంతో, మహిమతో నింపబడిన సంఘం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా భూమిలో యేసుక్రీస్తు బ్రతైన కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త ప్రియులారా 3వ అధ్యాయంలో కూడా ప్రియులారా 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు గురించి రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బాప్తిసం పొందామన్నమాట. యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన యోహాను ద్వారా బాప్తిసం పొందామన్నమాట. బాప్తిసం పొందిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము
పౌరం వలె పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మీ దగ్గర దిగివచ్చుంటూ మనం చూస్తున్నాము. అలాగే పరలోకం విప్పబడి పరలోకం నుండి గొప్ప స్వరం వినబడేమన్నమాట. ఆ స్వరం ప్రియులారా మనం చూస్తుంటే బాప్తిసం పొందడం తండ్రి చిత్తం కాబట్టి, దేవుని చిత్తం కాబట్టి ఇది యేసుక్రీస్తు విధేయ చేస్తున్నప్పుడు ప్రియులారా పరలోకం విప్పబడాము. దేవుడు తండ్రి మాట్లాడామన్నమాట. తండ్రి ఏం మాట్లాడాము ప్రియులారా మనం చూస్తుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. అండ్ ఏ వాయిస్ ఫ్రమ్ హెవెన్ సెడ్, దిస్ ఇస్ మై డియర్లీ లవ్డ్ సన్ హూ బ్రింగ్స్ మీ గ్రేట్ జోయ్. అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం పరలోకం నుండి వినబడామన్నమాట. అంటే యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేయడానికి వచ్చామన్నమాట, తండ్రికి లోబడామన్నమాట. కాబట్టి మనం కూడా ఆనందించుకోవాలి. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి, ఆ క్రీస్తు మనలో ఎదుగుతున్నా కాబట్టి దేవుని చిత్తం చేసుకొని మనం కూడా ప్రత్యేక వ్యక్తులుగా తప్పకుండా మార్చబడతాయి. ఎందుకంటే తండ్రికి పూర్తిగా బైబిల్లో రాయబడింది, శిలువ మరణం దాకా విధేయ చేసిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి ఆ క్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొద్ది మనం కూడా దేవునికి లోబడి బ్రతుకుతాయి అనమాట. తప్పకుండా దేవుని చిత్తానుసారం బ్రతుకుతాయి. ఎందుకంటే ఆ క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా కాబట్టి మనం సమర్పించిన చాలు అనమాట. అప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు గురించి మీరు ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి చెప్పాం కదా, అలాగే యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్ది మనం కూడా దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్నప్పుడు మన గురించి కూడా అదే దేవుడు మాట్లాడతారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె. ఆ దేవుడు మన గురించి కూడా ఆనందిస్తాడు అనమాట. కాబట్టి క్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్ది, వాక్యానుసరంగా ప్రియులారా మనం బ్రతుకుతున్న కొద్ది జీవగల దేవుడు మనలో ఆనందిస్తాడు అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో ఆనందిస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనలో ఆనందించడం చాలా గొప్పది అనమాట. అంటే మనల్ని కన్న దేవుడు, మనల్ని కొన్న దేవుడు, మనకు జీవనిచ్చిన దేవుడు ప్రియులారా ఆ వాక్యానుసరంగా తండ్రిను ఆ జీవగల దేవుని చిత్తం అనుసరంగా మనం బ్రతుకుతున్న కొద్ది మనలో దేవుడు చాలా ఆనందిస్తుంది. కాబట్టి ప్రియులారా బైబిల్ కథ మనకు నేర్పిస్తుంది, వాయిస్ ఫ్రమ్ హెవెన్ సెడ్, దిస్ ఇస్ మై beloved son who brings me great joy. కాబట్టి తండ్రికి యేసుకు సంతోషం తీసుకొని వచ్చాము, ఇంకా సంతోషం. ఇప్పుడు మనం కూడా వాక్యానుసరంగా బ్రతుకుతున్నప్పుడు మనం జీవగల దేవునికి చాలా సంతోషం అనమాట. కాబట్టి సంతోషం ఉంది, ఇప్పుడు దుఃఖం కూడా ఉంది అనమాట. కాబట్టి మనం దేవుని హృదయాన్ని బాధ పెట్టేవారుగా మనం ఉండవద్దు, మనం దేవుని హృదయాన్ని దుఃఖపరిచేవారుగా ఉండవద్దు అనమాట. సంతోషం తీసుకొని వచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం తెలిసి కానీ తెలియక కానీ ఈ ప్రత్యేక దేవజనులకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు, నిజమైన దేవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, నిజమైన అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, నిజంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టిన దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రియులరా దుఃఖంతో ఉన్నామన్నమాట, సంతోషంతో లేదు. కాబట్టి ప్రియులలో మనం నాలుక జాగ్రత్త ఉండాలి, మన క్రియలు జాగ్రత్త ఉండాలి. మనకి అనవసరమైన విషయాలు మాట్లాడవద్దు. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, 30వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అనమాట. ఎందుకంటే విమోచన దినము వరకు దేవుడు పరిశుద్ధాత్మ చేత ముద్ర చేస్తామన్నమాట. అంటే యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, హెల్ప్ అవసరం అనమాట. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను ప్రియులారా మనం దుఃఖపరచవద్దు, బాధ పెట్టవద్దు అనమాట. అంటే మన మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రత్యేకంగా మనం దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు అనమాట. కొన్ని విషయాలు తెలిసేమో తెలియలేదేమో. ఇప్పుడు తెలియలేదంటే మౌనంగా ఉండడం మంచిది. ఒకవేళ ఏదైనా తప్పు ఏదైనా చేసినప్పుడు ఆమె చెప్పాలంటే డైరెక్ట్ గా ప్రేమతో చెప్పాలి, లేదంటే దేవునితో ప్రార్థన చేసుకుని ఉండడం ఇంకా మంచిది అనమాట. అంటే దూషణ మాటలు పలుకోవద్దని ప్రియుల దేవుడు కోరుకుంది. అలాగే దూషణ మాటలు పలుకుతున్నప్పుడు మనం పరిశుద్ధాత్మను బాధపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, మన స్పిరిచువల్ వేళ్లలో మనం ఉన్నామన్నమాట. స్పిరిచువల్ వేళ్లలో మనం ఉన్నాము. కాబట్టి మన కన్నుకి కనిపించేది ఉన్నది, కనిపించలేనిది ఉంది అనమాట. అన్సీన్ వరల్డ్ ఉంది అనమాట. అన్సీన్ వరల్డ్ ఉంది, కనిపిస్తున్నది వరల్డ్ మనకు ఉంది. అలాగే అన్సీన్ వరల్డ్ లో కూడా మనం ఉంది అనమాట. కాబట్టి అన్సీన్ వరల్డ్ లో ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, అలాగే సాతాను ఉన్నాడు, సాతాను దూతలు ఉన్నారు అనమాట. వారు 24 అవర్స్ అనమాట. వారు మనం చూస్తాం దేవుడు ఇశ్రాయేలు దేవుడు బైబిల్లో రాయబడింది, కొనుగోడు నిద్రపోలేదు.
అంటే దేవుడు మహిమ శరీరంలో ఉన్నామన్నమాట. దానికి టైర్డ్ అలాగే లేదనమాట. దేవునికి స్తోత్రం. మన అలాగే లేదు. ఈ సాతాన్ కూడా ప్రియులారా మనం చూస్తుంటే స్పిరిట్ అనమాట. దేవుడు ఏమో స్పిరిట్, సాతాన్ ఏమో అన్క్లీన్ స్పిరిట్. ఒకటి కాబట్టి మన ఏమో ఈ మట్టి శరీరంలో మనం ఉన్నామన్నమాట. మహిమ మహిమ దేవుని యొక్క మహిమ మనలో ఉన్నాము, కానీ మట్టి శరీరంలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవుని చిత్తానుసరంగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి అన్నమాట. అనవసరమైన మాటలు దేశం మనం పలుకోవద్దు. నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, సోతనం వారి వీరి గురించి అనవసరం అంటే మనం సన్నగడం గుణగడం వద్దన్నమాట. దాని వలన మనం సనగొత్తున్న గుణవత్తున్న వారి అభిషేకంలో ఎదగలేదు. దాన్ని దృష్టికొని బ్రతున్న వ్యక్తులు అభిషేకంలో దేవుని శక్తులు ఎదగలేదు అనమాట. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం వాక్యం గ్రహించుకొని దేవుని చిత్తం గ్రహించుకొని దేవుని చిత్తానుసారంగా మన అవయవాలను సమర్పించుకోవాలి. సరే, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి యేసు క్రీస్తు మనలో ఎదగడమే దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దాదాపు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేశామన్నమాట. ఉపవాసంతో ప్రార్థన చేసామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము సాతాను వచ్చి యేసుక్రీస్తును శోధించామన్నమాట. యేసుక్రీస్తు ఆకలితో ఉన్నాము, తర్వాత శోధించాము. కాబట్టి 3 విధంగా శోధించామన్నమాట. శరీరాశ, నేత్రాశ, జీవంపోటెంపు 3 విధంగా యేసుక్రీస్తును శోధించాము, పడేయడానికి ప్రయత్నం చేశామన్నమాట. ఆదామును పడేసినట్టు, మొదటి ఆదామును పడేసినట్టు కడపటి ఆదామని యేసుక్రీస్తును కూడా ప్రయత్నం చేశాం, శోధించామన్నమాట. టెస్ట్ చేశామన్నమాట, ఏదైనా పడేసుకోవాలని. కానీ కడపటి ప్రభుని యేసుక్రీస్తు ప్రియులారా 3 విధమైన టెస్ట్ ప్రియులారా మనం చూసిన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయమైన వాక్యం ద్వారా ఈజీగా జయించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు తన బ్రతుకులో ఆల్రెడీ జయించామన్నమాట. సిలువ మరణం ద్వారా లీగల్ గా పూర్తి జయించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు బ్రతికినంతకాలం సాతాను జయించుకొని బ్రతికాము, సిలువ మరణం జయించామన్నమాట. టోటల్ యేసుక్రీస్తు పూర్తి జయించామన్నమాట. పుట్టినప్పటి నుండి చివరి టోటల్ ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు సాతాను ప్రతిరోజు ప్రతి నిమిషాన్ని జయించుకొని బ్రతికామన్నమాట. సిలువలో మాత్రం కదా, దానికి ముందే బ్రతికినంత కాలం కూడా యేసుక్రీస్తు ఈ ఈబుల్ స్పిరిట్ సాతాను జయించుకొని బ్రతికామన్నమాట. సిలువ మరణంలో కూడా జయించామన్నమాట. అంటే అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉండే కాబట్టి క్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్ది మనం కూడా ఏసీ సాతాను అందరూ జయించేవారు, అంటే ఓవర్కమ్ చేసుకొని అనుదినం బ్రతిగా వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప అనుగ్రహించిన కాక. తర్వాత ప్రియులారా ఈ శోధనలో వాక్యం ద్వారా వాక్యం గడకం యేసుక్రీస్తు వాడుకున్నాం అనమాట. కాబట్టి మనం కూడా స్పిరిచువల్ వార్ఫేర్ ఉంది అనమాట. సాతాను శోధించినప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం గడకం మనం వాడుకోవాలన్నమాట. మన సొంత మాటలు మనం పలుకోవద్దు, దేవుని మాటలు పలకాలి. దేవుని మాటలు పలికిన చాలు అపవాదికరులు నయమైపోతాయి. సొంత మాటలు మనం పలకడం వలన దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. మనం మాటలు జారిపోవడానికి, అనవసరమైన విషయాలు కూడా మాట్లాడి పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ దానికంటే బెటర్ ఏంటిది, దేవుని యొక్క వాక్యం పలకడం మంచిది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం స్థిరమైనది, గడ్గం అనమాట. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ముందే నింపుకోవాలన్నమాట. అడ్వాన్స్ గా నింపుకోవాలన్నమాట. అడ్వాన్స్ గా మన హృదయం ఆత్మలో నింపుకోవాలి. వాక్యం పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల మనకు అవసరం. సాతాను శోధనలో అప్పుడు మనం జయించుకొని బ్రతకొచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఈ శోధన తర్వాత లేదంటే టెస్ట్ తర్వాత మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థన తర్వాత మనం చూస్తుంటే ఆత్మ బలములో ఇంక్రీస్ అయింది అనమాట, చాలా స్ట్రాంగ్ అయింది అనమాట. ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 14వ అధ్యాయంలో కూడా రాయబడింది. శోధన తర్వాత ప్రియులారా మనం యేసుక్రీస్తు స్పిరిట్ బలపరచబడామన్నమాట, స్ట్రాంగ్ అయింది అనమాట. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు వెళుతున్నారేమో, కొన్ని శోధనలు ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు వెళుతున్నారేమో. కాబట్టి ఈ కాలంలో దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీ ఆత్మను స్ట్రాంగ్ చేస్తాడు, మన ఆత్మను స్ట్రాంగ్ చేస్తాడు. స్ట్రాంగ్ అవ్వాలన్నమాట, స్ట్రాంగ్ ఉండాలన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మ ప్రియులారా బలపరచబడిన తర్వాత బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు శిష్యులను పిలిచాం. యేసుక్రీస్తు పేతురుతో చెప్పామన్నమాట, ఆండ్రూతో చెప్పాను, నన్ను వెంబడించుము, నేను మనుషులు పట్టేవారు మనసా. తర్వాత యోహాను యేసుక్రీస్తు పిలిచామన్నమాట. సెబెది యోహాను యాకోబుని దేవుడు పిలిచామన్నమాట. అంటే ఒక్కొక్కరిని దేవుడు పిలిచామన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మబలంతో ఉన్న తర్వాత మనం చూస్తున్నాము రోగాలతో వారి కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాము.
వచ్చిన వారికి, విశ్వాసంతో వచ్చిన వారికి అందరికీ స్వస్థ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, యేసు గురించి స్వస్థపరిచే వాడని ఊరంతా అంటే స్త్రీ గాని ఆ ప్రాంతం అంతా కూడా ఫేమస్ అయిపోయింది అనమాట. న్యూస్ వెంటనే స్ప్రెడ్ అయిపోయింది అనమాట. యేసు గురించి స్వస్థపరచడం మాత్రం కాదు, దెయ్యాలను వెళ్ళగొట్టడం, చనిపోయిన వారిని దుర్మరణాలతో మరణించిన వారిని కూడా లేపడం, ఇలాంటి పనులు పరిశుద్ధాత్మ నింపబడి ప్రభు చేస్తున్నప్పుడు ప్రియులరా వెంటనే ఫేమస్ అయింది, న్యూస్ స్ప్రెడ్ అయింది, ప్రజలు పరిగెత్తుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు క్రిస్తు ప్రియులరా మనలో ఎదుగుతున్న కొలది, మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది పరిశుద్ధాత్మ నది ప్రవేశిస్తుంది, దేవుని శక్తి ప్రవేశిస్తుంది, తప్పకుండా అనేకులు స్వస్థ జరుగుతాయి అనమాట. ఏ రోగాలతో బాధపడుతున్న వారిని సరే ప్రభు స్వస్థపరుస్తాడు. కాబట్టి మనలో ఉన్న క్రిస్తు ఎదుగుతున్న కొలది, మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది, యేసునామములో మన విశ్వాసంతో ప్రార్థన చేసిన చాలు స్వస్థ జరుగుతాయి అనమాట. ఏ రోగమైనా సరే స్వస్థ జరుగుతుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు సంఘం ద్వారా, దేవుని బిడ్డల ద్వారా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, సంఘం ముందు కూడా నిండిపోతాయి అనమాట. ఇప్పుడు దానితో పాటు సువార్త పరిచయం మనం చేయాలి. ఇప్పుడు దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేని కొరకంటే హీలింగ్. ఉద్దేశమైనది దేవుని రాజ్యానికి, క్రిస్తులోనికి ప్రజలను తీసుకొని రావడం. వారితో మనం సువార్త చెప్పాలి, వారిని మారుమనసు అనుభవంలోనికి నడిపించాలి, వారికి బాప్తిసం ఇవ్వాలి, పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి నడిపించాలి, వారిని యేసుక్రీస్తు రాకడ కొరకు బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు ఫిజికల్ గా రావడానికి కొరకు సిద్ధపరిచామన్నమాట. అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు పరిశుద్ధాత్మతో నిండి, వాక్యంతో నిండి దేవుడు మనం రెండవ రాకడ కొరకు దేవుడు మనం వాడతారు. బాప్తిసం ఇచ్చిన యోహాను మనం చూస్తుంటే యేసుక్రీస్తు మొదటిగా భూమిలోనికి కన్యక మరి ద్వారా పుట్టామన్నమాట. దాని కొరకు అలాగే యేసుక్రీస్తు పరిచర్య కొరకు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. బాప్తిసం ఇచ్చిన యోహాను యేసుక్రీస్తు గురించి ప్రకటించట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉంది. 3వ అధ్యాయం 3వ వచనం ప్రియులారా మనం చూస్తుంది, హీ సే వాయిస్ షౌటింగ్ ఇన్ ద విల్డర్నెస్, ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్స్ కమింగ్, ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్స్ కమింగ్, క్లియర్ ద రోడ్ ఫర్ హిమ్. రోడ్ అంతా క్లియర్ చేసుకోవాలి అనమాట. దాని కొరకు బాప్తిసం ఇచ్చిన యోహాను మొదటి యేసుక్రీస్తు భూమిలో శరీరధారిగా వచ్చినప్పుడు దాని కొరకు బాప్తిసం ఇచ్చిన యోహాను వాడుకున్నాం. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నిండి యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనం దేవుడు సిద్ధపరుస్తాం అనమాట. కాబట్టి మన చేతుల్లో కూడా ఉంది అనమాట, సంఘం చేతుల్లో కూడా ఒక బాధ్యత ఉంది అనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ప్రజలు మనం దేవుని పిలుపు ఉందన్నా దేవుజనులుగా ప్రజలు మనం సిద్ధపరచాలన్నమాట. సిద్ధపరచాలి. ఆ బాధ్యత కూడా మనం సిద్ధపడాలి, ఇద్దరు మనం సిద్ధపరచాలి. ఈ రెండు బాధ్యత మనకు ఉంది అనమాట. మనం సిద్ధపడాలి, ఇద్దరు రెండవ రాకడ కొరకు సిద్ధపరచాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్స్ కమింగ్. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా చెప్పారు, నేను త్వరగా వస్తామని చెప్పారు అనమాట. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి ఇప్పుడు మనం బలంగా వాడినాం. మనం సిద్ధపడాలి, ఇద్దరు మనం సిద్ధపరిచే వారు ఉండాలి. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు తప్పకుండా ప్రభు చేస్తాడు, తప్పకుండా ప్రభు వస్తాడు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మతో నింపబడుతున్న కొలది, శక్తులు ఇంగ్రెస్ అవుతున్న కొలది ఆత్మకార్యాలు నా ద్వారా మీ ద్వారా తప్పకుండా జరుగుతాయి. ఏ దయ్యాలు ఆపలే, ఏ మనుషులు ఆపలే, ఎవరు కాపడానికి వీల్లేదు. ఇప్పుడు దేవుని శక్తి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో వాక్యం నింపబడుతున్న కొలది శక్తి మన ఇంగ్రెస్ అవుతున్న కొలది బైబిల్ గ్రంథం మత్తయి సువార్తలోనే రాయబడి 4వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తు వెలుగు అనమాట. యేసుక్రీస్తు వెలుగు అనమాట. వెలుగు నుండి ఏమవుతుంది, వెలుగు ప్రకాశిస్తుంది అనమాట. ఒకటి 4వ 16వ రాయబడింది, ద పీపుల్ హూ సాట్ ఇన్ డార్క్నెస్ హావ్ సీన్ ఏ గ్రేట్ లైట్. యేసుక్రీస్తు అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినప్పుడు కూడా యేసుక్రీస్తు గొప్ప వెలుగు అన్నమాట. కాబట్టి గొప్ప వెలుగైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. అండ్ ఫర్ దోస్ హూ లివ్డ్ ఇన్ ద ల్యాండ్ వేర్ డెత్ కాస్టస్ ఇట్ షాడో, ఏ లైట్ హాస్ షైన్. లైట్ ఏమవుతుంది, షైన్ చేస్తుంది అనమాట. దీపం వెలుగిస్తుంది అనమాట. అలాగే క్రిస్తు మహిమాంధ్ర క్రిస్తు మనలో ఉన్నామన్నమాట. ఆ క్రిస్తు మనలో ఎవరితో కొలిది అందరికీ వెలుగిస్తుంది అనమాట. కాబట్టి నిత్య జీవనగా, రక్షణగా అనేకలను దేవుని రాజ్యంలోనికి నడిపించడం దేవుడు కృప చూపినాక. కాబట్టి ప్రియులారా, కాబట్టి లైట్ షైన్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేసిన కొలది, ఆరాధన చేసిన కొలది, వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది ఆత్మ మనిషి పరిశుద్ధాత్మను దేవుడు బలపరుస్తాడు, నిర్మాణం బలపరుస్తాడు. అప్పుడు ఏమవుతుంది, నా ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా దేవుని పనులు చాలా బలమైన కార్యాలు జరుగుతాయి. కాలంలో మనం ఊహించిన దానికంటే, మనం ఇప్పుడు అడుగుతున్నాం కదా కొన్ని విషయాలు, దానికంటే ఇంకా చాలా 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 గొప్ప కార్యం దేవుడు చేస్తాడు, ప్రభు చేస్తాడు. ఎందుకంటే ప్రభు రెడీగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా సమర్పించుకోవాలి, మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించుకోవాలి. ప్రభు నన్ను కూడా ఈ కాలంలో వాడుకోమంది. కాబట్టి ప్రభు చేతుల్లో మనం వాడబడడం చాలా గొప్పది.
మరిని దేవుడు వాడుకున్నాం అనమాట. యేసుక్రీస్తును భూమిలోనికి తీసుకొని రావడానికి కన్య మరిని దేవుడు వాడుకున్నాం. అది గొప్ప విషయం అనమాట. అలాగే మనల్లో కూడా ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ వలె మహిమా క్రీస్తు మనలో వచ్చి నివాసం చేసుకొని మనల్ని వాడుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం చూస్తే మరియలో మనం చూస్తే కొన్ని నెలలు మాత్రం ఉన్నామన్నమాట యేసుక్రీస్తు. కానీ మనలో ఇప్పుడు మహిమా నిర్దేశం క్రీస్తుగా పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మనలో ఇప్పుడు పర్మనెంట్ గా మనలో ఉన్నామన్నమాట. స్తోత్రం. ఎంత గొప్పది. కాబట్టి మనం ఇంకా గొప్ప ధన్యులం అనమాట. దేవునికి స్తోత్రం. మనం ఇంకా గొప్ప ధన్యులం. ఎందుకంటే మహిమ నిరీక్షణ క్రీస్తు అంటే జయించిన క్రీస్తు మనలో ఉన్నామన్నమాట. సాతాను శిలువ మరణం ద్వారా పూర్తి ఓడించి జయించిన మహిమ పూర్ణులైన శక్తి సామర్థ్యం బెల్లంగలిన సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మలైన ప్రియులారా మనలో ఇప్పుడు నివాసం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇది మనం ధ్యానించుకోవాలి, ఇది మనం ఒప్పుకోవాలి. కాబట్టి మన మనసు క్రీస్తు మీద పెట్టాలన్నమాట. ఇప్పుడు పాపం మీద పెట్టవద్దు, సాతాను మీద పెట్టవద్దు అనమాట. సమస్యల మీదే మనం చూసుకొని ఉండవద్దు. క్రీస్తు మీద ఉండే మన హృదయం ఆనందిస్తుందన్నమాట. నదులు ఆనంద నదులు మన ఆత్మ నుండి పొంగి పొరలుతాయి. జీవిత నదులు మన ఆత్మ నుండి పొంగి పొరలుతాయి. అంత గొప్ప పరిశుద్ధైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నాం. కాబట్టి క్రీస్తుని మోసుకొని బ్రతకడానికి వరకు దేవుడు పిలిచామన్నమాట. క్రీస్తుని కలిగి ఉండడానికి వరకు దేవుడు పిలిచామన్నమాట. ఇప్పుడు ఈ క్రీస్తు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాం. నిత్య జీవనం ఇచ్చాం, పాపక్షేమం ఇచ్చాం, ఎన్నో మేలు చేశాం. ఆ క్రీస్తు చేస్తున్న మేలు అంతా కూడా పరిశుద్ధాత్మ నింపబడి మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. చెప్పాలి, దేవుడు చేసిన మేలు చెప్పాలి, నిత్య జీవనం ఇచ్చిన విషయం చెప్పాలి, రక్షణ ఇచ్చిన విషయం చెప్పాలి, ప్రాణం పెట్టిన విషయం చెప్పాలి, నా కొరకు మీ కొరకు. అంతే, అదే పరిచర్య అనమాట. ఇప్పుడు క్రీస్తు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు, చేయబోతుంది. ఇప్పుడు ఆ దాని గురించి మనం చెప్పాలి. పరిశుద్ధాత్మతో నింపబడి చిత్తానుసారంగా చెప్పాలి. అది కూడా మనకు, దానికి కూడా మనకు రివార్డు ఉంది అనమాట. యేసుక్రీస్తు గురించి ప్రేరించడం వల్ల మనకు రివార్డు ఉంది, ఆశీర్వాదాలు ఉంది, ఇద్దరు ఆశీర్వాదం పడతాయి. కాబట్టి దేని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం. కాబట్టి క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము తండ్రి చిత్తం 100% యేసుక్రీస్తు ఫుల్ఫిల్ చేశాం. అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి తప్పకుండా మన ఒక పరిచయం కూడా, మన ఒక పిలుపు కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. ఎందుకంటే తండ్రి ఒక చిత్తం యేసుక్రీస్తు ఫుల్ఫిల్ చేశాం. అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి తప్పకుండా నా పట్ల మీ పట్ల ఉన్న పిలుపులో మన బాధపడే అవసరం లేదు, క్రీస్తు ఫుల్ఫిల్ చేస్తాడు. ఎందుకంటే ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనం ఉండే కాబట్టి ఇప్పుడు మనం యేసు క్రీస్తుతో కలిసి ఉండే చాలు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం ప్రార్థనిస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగి తండ్రి, గొప్ప దేవ, మీ ప్రేమ కన్నా దేని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా తండ్రి ప్రేమించి తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ వలన మాలోని కూడా మీరు సువార్త వినిపించి మాలోనికి ప్రభావ మీరు దిగి వచ్చినట్టు వందనాలు తండ్రి. తండ్రి మాలో మీరు ఉన్నటువంటి స్తుతిస్తున్నాం తండ్రి. మా ఆత్మ ప్రాణ శరీరం ఒకసారి సమర్పిస్తున్నాం. మీరు రక్తం ద్వారా కడుగుతున్నాం, శుద్ధి చేస్తున్నాం. ప్రభావ మీరు మా ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా పరిపాలన చేయమని ప్రార్థనిస్తున్నాం. మీ చిత్తానుసరంగా తండ్రి అభిషేకించి బలపరిచి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి దూరంగా ఫలింప చేసి తండ్రి పరిశుద్ధాత్మ ఫలం వరాలతో ప్రభావ నింపమని ప్రార్థనిస్తున్నాం. అలాగే మీ చిత్తానుసరంగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. గుడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు మీరు దీవిస్తున్నాం. వాక్యం విన్న వారు ఆత్మలో పరిశుద్ధాత్మతో బలమైన కార్యం దేవా మీరు దయచి ఆత్మ బలపరచునండి, ప్రాణాన్ని బలపరచు, శరీరానికి చక్కని ఆరోగ్యం ఏశ్వంలో కలిగినాకని ప్రార్థనిస్తాను. వ్యాధి బాధలతో ఎవరైనా బాధపడుతున్న వారు ఉంటే ఇప్పుడు ఏశ్వంలో స్వస్థపరచబడినాకని ప్రార్థనిస్తున్నాం. ఏశ్వంలో రోగాత్మ పారిపోయినాక, నొప్పి వెళ్ళిపోయినాక దినేమో జీసస్ ఏశ్వరంలో దేవా ప్రతి ఒక్కరును దేవా పరిశుద్ధాత్మతో మీరు తాకుతున్నాడు అని నన్ను విడిపించమని ప్రార్థనిస్తున్నాం. అభావాధికారులు పూర్తి ఏశ్వంలో లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. క్రిస్తుమలో ఎదుర్కొండ పనిచేస్తున్న అభావాధికారులు ఏశ్వం లేమైపోయినాక దినేమో జీసస్ ఓహిబన సిహ ఆరాధన కరగరడిన శివడోకొరడిడే సిహ ఆరాధన ప్రభా దాకా మమ్మల్ని కాపాడినాడు వందనాలు. కూడా దేవా మమ్మల్ని ప్రతి ఒక్కరిను ప్రభావ మీరు అద్భుతంగా కాచి కాపాడి జయంతో నడిపించమని ప్రార్థనిస్తున్నాం. నూతన మీ కృపతో అభిషేకం ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేశంలో సంపూర్ణంగా ఫలించినాక అనేక ఆత్మలను ప్రభావ మీ కొరకు సంపాదించినట్టు చిత్తానుసరంగా మనుషులను పట్టేవారు మారుస్తామని చెప్పినట్టు ప్రతి ఒక్కరిను తండ్రి నేర్పించమందండి, అభిషేకించమందండి. అనేక ఆత్మలు సంపాదించడు మీ చిత్తానుసరం బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డబాకార విడై దువా చీకటి క్రియలు వాదికలు ఏమైపోయినాక సిహ ఆరాధన కొరుగొరుడిని సుగొరుకొరుడిని క్రిస్తుగా సంభవన స్టాండర్డ్ లోనికి పరిశుధాత్మద వాక్యం ద్వారా మమ్మల్ని దవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. యేసు రక్తం కింద అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును.
మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.